అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ తెలుగులో టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు నాని. తనకు ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం, నటనపై తనకి అంత ఇష్టం ఉంది కాబట్టి ఈ రోజు టాప్ హీరోగా ఉన్నాడు. తను ఎలా అయితే కష్టపడి పైకి వచ్చాడో బయట మూవీస్ లో అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి నాని ఒక అవకాశాన్ని కల్పించాడు. హీరోగానే కాదు, ప్రొడ్యూసర్ గా నాని ఇరగదీసేస్తున్నాడు. కోర్ట్ అనే మూవీకి నానియే ప్రొడ్యూసర్. అయితే ఈ మూవీలో అడ్వకేట్ క్యారెక్టర్ లో ప్రియదర్శి యాక్ట్ చేయగా హీరోగా హర్ష రోషన్, హీరోయిన్ గా శ్రీదేవి నటించారు. హర్ష రోషన్ సలార్ వంటి మూవీస్ లో నటించాడు. కానీ హీరోగా ఇదే రోషన్ ఫస్ట్ మూవీ. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మూవీస్ లోకి రావాలి అనే వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేశాడు నాని. ఇక కోర్టు మూవీలో అందరి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి అని నాని కూడా చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చి నేను ఇన్ని సంవత్సరాలైనా ఎవరిని కూడా ఒక మూవీ చూడండి అని చెప్పలేదు, కానీ ఈ మూవీ అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. మీకు నచ్చకపోతే నా మూవీస్ చూడకపోయినా పర్లేదు అని కూడా అన్నాడు. ఇక శివాజీ మూవీస్ లో యాక్టింగ్ చేసి చాలా ఇయర్స్ నే అయింది. ఈ మూవీలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ శివాజీ అయితే ప్రాణం పెట్టేశాడు. పేరుకు తగ్గట్టే స్టార్ హీరోయిన్ ఏ మాత్రం గర్వం లేకుండా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ లో పరిచయమైన రోషన్, శ్రీదేవి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మరి నాని పరిచయం చేసిన ఈ ఇద్దరు తమ నటనతో దుమ్ము లేపేశారు. మరిన్ని మూవీస్ లో వీళ్ళకి అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కోర్టు మూవీని చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉంది అండ్ రోషన్ అండ్ శ్రీదేవి యాక్టింగ్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ లో తెలిపి ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.